దినార్నోదశి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము కన్న దేవుణ్ణి మరిచారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో మనం చేరి మన దుర్గమైనటువంటి దేవుడు, మన రక్షణకర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాల వేళలో కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మొదటి వచనంలో 32 మొదటి వచనంలో చూసినట్లయితే, ఆకాశం మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, ఆయన వాక్యము, ఆయన ఉపదేశము ఎంత గంభీరంగా దేవుడు మనకు అనుగ్రహించాడో చూశారా. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె ఉన్నది, లేతగడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. నేను యెహోవా నామమును ప్రకటించేదను. ఎవరి నామమును? యెహోవా నామమును నేను ప్రకటించేదను అంటూ అక్కడ 4వ వచనం అంటాడు కదా, మన దేవుని మహాత్యమును కొనియాడుడి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణముగా ఉన్నాయి, ఆయన చర్యలన్నీ న్యాయముగా ఉన్నాయి, ఆయన నిర్దోషి అయి మరి నమ్ముకొనదగిన దేవుడుగా ఉన్నాడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో ఇంత గొప్ప దేవుడు, వాక్యమును కురిపించినటువంటి దేవుడు, వాక్యమును మంచు వలె కురిపించినటువంటి దేవుడు, వాక్యమును మరి లేత గడ్డి మీద పడు చినుకు వలెను, మరి పచ్చిక మీద కురియు వానవలే ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మరి అటువంటి మరి గొప్ప దేవుణ్ణి, ఆశ్రయదుర్గమైనటువంటి ఆయన్ను, కార్యములు సంపూర్ణం చేసినటువంటి దేవుణ్ణి, మరి చర్యలన్నీ కూడా న్యాయముగా ఉన్నవని చెప్పినటువంటి దేవుణ్ణి, ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడని, ఆయన నమ్ముకుంటే మరి మోక్షం ఉందని, నమ్ముకొనదగిన దేవుడని, ఆయన నీతిపరుడని, యథార్థపరుడని మరి పుట్టించినటువంటి ఆయనే జ్ఞాపకం చేసుకొని మరి చెప్తున్నటువంటి మాటలుగా చూస్తుంటున్నాం. ఇక్కడ అంటున్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి. అవును, ఈనాడు కూడా ఆయనను ఎరగని జనము ఎంతోమంది ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, కానీ ఈనాడు కూడా ఎంతోమంది ఆయనను నిజమైన దేవుడని, ఆయన నీ కొరకు నా కొరకు పరమ నుండి భూలోకానికి వచ్చిన దేవుడని మరిచిన జనులుగా చూస్తుంటున్నాం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే 14వ వచనం అంటాడు, 14వ వచనంలో, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారలను నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇన్ని ఇస్తున్నా కూడా మర్చిన జనుగా ఉంటున్నారు. అంతేకాదు 16 అంటున్నాడు, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి అని చెప్పి
విసర్జించారు, కన్న దేవుణ్ణి విసర్జించారు. హేయ కృత్యముల చేత ఆయనకు కోపం పుట్టించారు. వారు దైవత్వము లేని దయ్యములకు, తామెరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు ఏం చేస్తున్నారు? తమ పితరులు భయపడని దేవతలకు బలులు అర్పిస్తున్నారు. మరిచినటువంటి జనులు. ఆయన నిర్దోషి అయిన నమ్మకున్నదైన దేవుడు. ఆయన మరిచారు. నిర్దోషి అయిన దేవుణ్ణి మరిచారు. నీతిపరుడైన దేవుణ్ణి మరిచారు. యథార్థపరుడైన దేవుణ్ణి మరిచారు. ఆశ్రయదుర్గమైన వాడిని మరిచారు. ఆయన కార్యములు సంపూర్ణంగా చేశాడు. నీ కొరకు, నా కొరకు. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విడిచితిని, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితిని. వారిని పుట్టించింది కన్న దేవుడే. అక్కడే మనం గమనిస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును అంటున్నాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడుచునప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాల నిన్ను కాల్చవు అని చెప్పి చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆనాడు ఇశ్రాయేలు వారే కాదు, వారికే కాదు దేవుడు, ఈనాడు నీకు నాకు కూడా దేవుడు. ఇక్కడ అంటున్నాడు కదా, యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా నిజమైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. ఎలా ఎవరు చెప్పగలరు? నిజమైనటువంటి దేవుడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైనాను, భయపడకము. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ 8 విషయాలు మనం చూస్తున్నాం. కన్న దేవుణ్ణి మరిచిన జనాన్ని చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ 43వ అధ్యాయము యెషయా గ్రంథం 1-2 వచనాల్లో, నిన్ను సృజించిన యెహోవా, నిన్ను నిర్మించానయ్యా, నిన్ను విమోచించాను, పేరు పెట్టి పిలిచాను, భయపడకము, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపో, జ్వాల నిన్ను కాల్చవు అని చెప్పి చూస్తున్నాను. నన్ను కన్న దేవుడు అంత గొప్ప దేవుడు. నన్ను పిలిచిన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని విడిచినటువంటి వారు ఏం చేస్తున్నారు? అదిగో అన్యులు మరి పూజిస్తున్నటువంటి వాటికి వీరు పూజిస్తున్నట్లుగా చూస్తుంటున్నారు. అయితే నేను నమ్మిన దేవుడు గొప్పవాడుగా ఉంటున్నాడు. ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. ఆయన కార్యములు ఎంతో గొప్పవిగా ఉన్నాయి. ఆయన కార్యములు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. ఆయన క్రియలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి. ఆయన ఆనాడు చేసినటువంటి కార్యములు ఎంతో గొప్పవిగా ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళ మనం స్తుతించాలి. నన్ను కన్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు. అందుకే కదా సర్వలోక మానవాళి కొరకైన ప్రాణం పెట్టాడు. ప్రతి ప్రజ కొరకైన ప్రాణం పెట్టాడు. తన సంఘము కొరకై ప్రాణం పెట్టాడు. పేరు పెట్టి నన్ను పిలిచాడు. నీవు నేను ఆయన సొత్తు అయిన ప్రజలు ఎలా ఉండాలి? నా కన్న దేవుడు, నా మొర విన్న దేవుడు, నాకు జీవం ఇచ్చిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, నాకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడిని నేను ఉదయకాల వేళలో నేను స్తుతించాలి. నా ఆశ్రయదుర్గము నీవే, నా ఆశ్రయదుర్గమయ్యా, నీవే నా శైలము.
అదిగో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి నువ్వు నన్ను పిలిచావు. అంధకారములో పాపములో పశ్చాత్తాపము లేని వాణ్ణిగా ఉండగా నన్ను పిలిచావు. పిలిచిన దేవుడు, కన్న దేవుడిని మరిచాను వారుగా ఉన్నారు. మనమైతే మన కన్న దేవుడు, మన పిలిచిన దేవుడు నన్ను వాక్యము ద్వారా కన్నాడు. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అటువంటి దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. సొత్తు అన్నాడు. జన్మలో పడి దాటినప్పుడు నీకు తోడుగా ఉంటాను. అటువంటి దేవుని ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించాలి. ఎందుకంటే మన కొరకు అదిగో తండ్రి అయినటువంటి దేవుణ్ణి కూడా మరి కన్న తండ్రిని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి పడుతూ లేస్తూ యెరూషలేము వీధుల వెంట భారమైనటువంటి శిలువ మారును కలవరికి వరకు వచ్చాడు. ఉమ్మి వేస్తే ఏమీ మాట్లాడలేదు. గడ్డం మీద వెంట్రుకలు పెరిగి వేస్తుంటే ఏమనలేదు. శిరస్సుపై మొలకిరటము కొడుతుంటే ఏమనలేదు. వీపంతో నాగడి చల్లవలే దున్నబడుతున్నట్లుగా కొడుతుంటే కూడా ఏమనలేదు. శిరస్సుపై ముళ్ళ కిరీటము పెడుతున్నప్పుడు కూడా ఏమనలేదు. వీపుపై కొరడాలతో చెల్లుమని కొడుతుంటే కూడా ఆయన మరో మాట మాట్లాడినవాడు. అదిగో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కన్న కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, ముద్దు కుమారుడు, ప్రియ కుమారుడు, రక్షకుడు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. పక్కన బల్లెముతో పొడిచారు. రక్తము నీరు దారులుగా కార్చారు. ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగాడు. పరిశుద్ధులుగా చేశాడు. నీతిమంతులుగా చేశాడు. రాజుల యాజక సమ్ముఖముగా చేశాడు. సంఘముగా చేశాడు. తిరిగి మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినం లెక్కన ప్రకారం లేచి తనకుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో ఆత్మతో సత్యముతో మనం స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన ఆనాడు ఇశ్రాయేలు మర్చిన జనంగా చూస్తుంటున్నాం. దేవా తండ్రి, మేము కూడా అయినా దేవా తండ్రి మీ రక్తంలో కడగబడి మీరు మమ్మల్ని మరి విలువబెట్టి కొన్నారు. మీ సొత్తైన ప్రజలము నాయన, మీరు మాకు కంచె వేశారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, మాకు తోడుగా ఉన్నారు నాయన. అగ్నిలోను నడిచినప్పుడు కూడా మరి అగ్ని జ్వాలలు మాకు తగలకుండా కంచె కాపుదల భద్రత ఇచ్చి కాచి కాపాడినటువంటి మా కన్న తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల వేళలో ఇంత మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.